ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహాసించిరి. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు నమ్మకత్వం ఎంత గొప్పదో, యేసు రక్తంతో విమోచింపబడి సంఘంలో విశ్వాసులంగా, సేవకులంగా, పరిచారకులంగా కొనసాగే మనము ఈ విషయాన్ని చాలాసార్లు మర్చిపోయి, చాలాసార్లు ఈ విషయం నుంచి విస్మరించి జీవిస్తుంటాం. అయితే ఆయన ఎంత ఎంత ఘనకార్యములు చేసినాడు ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ అధ్యాయంలోనే 18వ వచనంలో ఏమైతే ఒక అధికారి ఏం చేసినాడు, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు మొక్కినాడు. ఈ అధికారి అని ఉంది కానీ ఆయన స్థాయి, ఆయన హోదా ఏందో మనకు తెలియదు. ఆయన యేసు ప్రభుని ఎంత విశ్వసించినాడంటే ఆయన దగ్గరకు వచ్చి మొక్కినాడు, నువ్వు నా కుమార్తె చనిపోయింది, అయితే నువ్వు 18వ వచనం చదువుదాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద నుంచుము, ఆమె బ్రతుకునను. ఎంత ఘనమైన విశ్వాసం కదా! ఈనాడు విశ్వాసులము అని మనము ఏమంటారు, అతిశయంగా మాట్లాడే మనలో ఈ విశ్వాసము పనిచేస్తుందా? అసలు మన పక్షాన దేవుడు కార్యం చేయనీకున్నాడు, కానీ మన కార్యము జరగట్లేదు అంటే దానికి కారణం ఏంది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ అధికారి ఏం చేసినాడంటే, అధికారులు అంతా ఏం చేస్తారు, ఫస్ట్ వారి డిగ్నిటీ అంటే వారి హుందాతనము లేకపోతే వారి స్థాయి చూపించుకుంటారు. ఈ అధికారి ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చినాడు. యేసు ప్రభు అధికారిగా లేడు, ఆయన సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు. ఈ లోకంలో తిరిగినప్పుడు చాలా సాధారణమైన వ్యక్తిలా ఉన్నాడు. ఆయన యొక్క సామర్థ్యము, ఆయన యొక్క ప్రభావమును ఎరిగినాడు. ఈనాడు యేసు ప్రభువును జీవగ్రంథంలో చూసిన మనము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో మనం యేసు ప్రభు కార్యాలు కొన్నిసార్లు ప్రత్యక్షంగా చూడవచ్చు, కొన్నిసార్లు పరోక్షంగా ఎవరికైనా జరిగిన విని ఉంటాము. అయినా మనలో ఇంత స్థిరమైన విశ్వాసం ఉండదు. అయితే ఈయన ఏం చేసినాడంటే ఆయన అధికారము చూసుకోలేదు, ఆయన అధికారమును ఆయన ముందు ప్రదర్శించట్లేదు. ఆయన దగ్గరకు వచ్చి ఏం చేసినాడు, ఆయనకు మ్రొక్కినాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో కడగబడిన మనము, ఆరాధనకు వచ్చిన మనము, ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఆయనకు మ్రొక్కడానికి మన హోదా, మన స్థాయి చూపించుకోవద్దు, అవి పక్కన పెట్టాలి. ఈనాడు మందిరానికి వచ్చేటోళ్ళు కొందరు గొలుసులు, కొందరు వస్త్రాలు, లేకుంటే కొందరు నేనేమనుకుంటున్నావు అనే అంతరంగంలో లేకుంటే ప్రవర్తనలో అది కనబడతా ఉంటుంది. నేనే ఈ సంఘానికి పెద్ద, లేకుంటే నేనే ఈ మందిరం కట్టినా అని ఒక డిగ్నిటీ, ఒక ఉందాతనము ప్రదర్శిస్తారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనము ఖాళీగా లేకుంటే మనము ఏం లేని వారంగా, శూన్యంగా కనబడాలి. ఈ వ్యక్తి శూన్యంగా కనబడి యేసు ప్రభు పాదముల మీద పడ్డాడు. ఫస్ట్ ఆయనకు మ్రొక్కినాడు. యేసు రక్తంతో విమోచింపబడ్డాం, సిలువ రక్తంతో విమోచింపబడ్డాం. ఆయన మన కొరకే సిలువలో గాయాలు పొందినాడు. ఆయనను ఆరాధన చేయడానికి మన ప్రెస్టేజ్, మన స్థాయి, మన హుందాతనం ఎందుకు చూపించుకుంటున్నాం? దేవుని సంఘాల్లో ఇవి జరుగుతున్నాయి. అయితే ఆరాధన చేయడానికి వచ్చినాడు, ఆయన ఆరాధన చేసినాడు, ప్రభువును మ్రొక్కినాడు. మ్రొక్కిన తర్వాత ఆయన తన మనవి చెప్పినాడు, ప్రభువా నా కుమార్తె చనిపోయింది, నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది, అయినా నువ్వు వచ్చి చేయబెట్టు, బాగవుతుంది. ఇది విశ్వాస సహితమైన ఆరాధన, ప్రార్థన. ఆయన విశ్వాసంతో వచ్చినాడు, ఆయనకు ఆరాధన చేసినాడు. రెండవది ఏం చేసినాడు, నా సమస్యది నువ్వు నాకు తీర్చగలవు అని అన్నాడు. మన సమస్యను చెప్పే ముందు మనం ఆరాధన చేసేవారం అయి ఉండాలి. మన జీవితంలో గొప్ప అద్భుతం చూస్తాం. ఈ వ్యక్తిలాగా మనం కూడా మారి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఈ యాటిట్యూడ్తో, అంటే ఇలాంటి వైఖరితో మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాట దించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. అధికారి అయినప్పటికీ తన అధికారం చూపించక నీ ఎదుట సాగిలపడ్డ గొప్ప వ్యక్తి,
అందుకై స్తుతిస్తున్నాం. నువ్వు కూడా మానవులను ఎంత ప్రేమిస్తున్నావు. నువ్వు ఆయన యుద్ధకు వచ్చి వారి కుటుంబంలో, వారి ఇంట్లో, వారి బిడ్డ మీద చేయించగానే ఆమె బ్రతికినట్టు చేసినావు. నీ మంచితనాన్ని బట్టి, నీ జీవాన్ని బట్టి, నీ జీవాధిపతిగా ఉన్నదాన్ని బట్టి స్తుతిస్తూ, మా జీవితాల్లో కూడా ఇట్లాంటి అద్భుతాలు చేస్తావని నమ్మి స్తుతిస్తూ, యేసు నామములో కొద్ది విన్నపములు తెలియపరచుకుంటూ స్తుతిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.